ఇలాంటి ఒక రోజు వస్తుందని గెస్ట్ చేశాను కానీ ఆ రోజు ఇంత దారుణంగా ఉంటుందని అయితే గెస్ట్ చేయలేదు. స్కూల్కి ఫస్ట్ డే కదా అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు కన్నయ్య. ఆ రోజు చాలా ఎక్సైట్ అయ్యాడు. మార్నింగ్ 7 నుంచి కూడా నేను స్కూల్కి వెళ్తా అంటూనే ఉన్నాను. ఫస్ట్ డే కదా అని చెప్పి 1 అవర్ మాత్రమే స్కూల్లో ఉంచి తీసుకొచ్చేసాను. బట్ నెక్స్ట్ డే అలా కాదు కదా, సెకండ్ డే మార్నింగే వెళ్ళని చెప్పాడు. బట్ నేను ఏదోలా మేనేజ్ చేసి అయితే తీసుకెళ్లాను. కానీ అక్కడ చూస్తే హారిబుల్. అసలు వీడు ఏడ్చిన దానికంటే మిగతా పిల్లలు ఏడ్చి వీడిని భయపెట్టింది నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళని చూసి వీడి కూడా ఎక్కడ ఏడుస్తాడా అనే టెన్షన్ అయితే మొదలైంది నాకు. ఏదో మేనేజ్ చేసి వచ్చాను కానీ అస్సలు మనసులో లేదు నాకైతే. వాడు అక్కడ ఏం చేస్తున్నాడు, ఎప్పుడు తీసుకొచ్చేద్దామా అని వెయిట్ చేశాను. నేను 4 అవర్స్ పడ్డ టెన్షన్ అంతా వాడిని చూడగానే ఇట్టే పోయింది. వాడు అంత హ్యాపీగా అమ్మ దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటే నేను భయపడినంతగా అయితే అక్కడ ఏం లేదు. బట్ నాకు ఎక్కడో చిన్న ఫీలింగ్ అనమాట, నా నుంచి దూరంగా వెళ్తున్నాడు వీడు అని. ప్రతి ఒక్క మదర్ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటది. మా కన్నయ్య అయితే 2 days స్కూల్ కంప్లీట్ చేసుకున్నాడు. థర్డ్ డే ఎలా ఉంటది అన్నది ఇంకా గెస్ట్ చేయలేను నేను. అంతే మరి వీడియో. బాయ్ బాయ్.